వెల్కమ్ టు మెగానైన్ టీవీ. హాస్యం అనేది 10 మందిని నవ్వించాలి కానీ ఒకరి వ్యక్తిగత జీవితాన్ని కించపరిచి పైశాచిక ఆనందం పొందకూడదు. ఈ మధ్యకాలంలో స్టాండప్ కామెడీ అనే ముసుగులో సెలబ్రిటీల ప్రైవేట్ విషయాలను రచ్చ చేయడం ఒక ఫ్యాషన్గా మారిపోయింది. తాజాగా అనుదీప్ కటికల అనే కమెడియన్ మెగా కుటుంబంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అగ్నిపర్వతంలా మారుతున్నాయి. దీన్ని కామెడీ అనాలా లేక స్టాండప్ టెర్రరిజం అనాలా అంటూ ది బర్డ్ మీడియా హోస్ట్ పవన్ కృష్ణమూర్తి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అసలు ఆ స్కిట్లో ఏముందంటే, నిహారిక కొణిదల తన విడాకుల సమయంలో పవన్ కళ్యాణ్కు ఫోన్ చేసి సలహా అడిగిందని, ఎందుకంటే ఆయనకు ఆ విషయంలో అనుభవం ఎక్కువని అనుదీప్ వెక్కిరించాడు. ఒక మహిళా సెలబ్రిటీ విడాకులపై ఇలాంటి అసభ్యకరమైన జోకులు వేయడం ఎంతవరకు సమంజసమని నెటిజన్లు నిలదీస్తున్నారు. కేవలం ప్రాసల కోసం, చప్పట్ల కోసం ఒకరి కుటుంబ గౌరవాన్ని బజార్లో పెట్టడం సభ్య సమాజానికి మంచిది కాదని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. వివాదం ఇక్కడితో ఆగలేదు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కష్టాన్ని కూడా అనుదీప్ తక్కువ చేసి మాట్లాడారు. రామ్ చరణ్ ఆస్తి మొత్తం ఆయన భార్య ఉపాసనదేనని, చరణ్ కేవలం డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నట్లు అర్థం వచ్చేలా అనుచిత వ్యాఖ్యలు చేశాడు. వేల కోట్ల టర్నోవర్ ఉన్న అపోలో సంస్థల వారసురాలితో చరణ్ పెళ్లిని ఇలా హేళన చేయడంపై మెగాభిమానులు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. అనుదీప్ రూపాన్ని, ఆయన వేసుకున్న చారల చొక్కాను ఉద్దేశించి బాడీ షేమింగ్ చేస్తూనే దున్నపోతులా బలిసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని ఘాటుగా విమర్శించారు. హాస్యం నేర్చుకోవాలంటే గతంలోని సాహిత్యం చదవాలని, ఇలా బూతులు మాట్లాడడం కామెడీ కాదని ఆయన హెచ్చరించారు. బహిరంగంగా క్షమాపణ చెప్పకపోతే పందిని కొట్టినట్లు కొడతారని అభిమానులు హెచ్చరిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం జనసేన కార్యకర్తలు మరియు మెగా ఫ్యాన్స్ ఈ కమెడియన్ పై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇలాంటి కామెడీ క్లబ్స్ ను వెంటనే బ్యాన్ చేయాలని సోషల్ మీడియాలో డిమాండ్ పెరుగుతుంది. చదువుకున్న, సంస్కారం లేకుండా ప్రవర్తించే ఇలాంటి వారి వల్ల సమాజానికి ముప్పు ఉందని పెద్దలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ వివాదంపై మీ స్పందన ఏంటి? కామెడీకి హద్దులు ఉండాలా వద్దా? కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.